హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తుంది. తొలి 6 రౌండ్లలో ఆ పార్టీ స్పష్టమైన మెజారిటీ కనబరిచింది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు మొదలుకొని ఇప్పటి వరకు పూర్తయిన అన్ని రౌండ్లలో హస్తం స్పష్టమైన లీడ్ చూపింది. మిగిలిన రౌండ్లలో సైతం ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు అత్యధిక ఓట్లు వస్తాయన్న ధీమాలో ఆ పార్టీ నేతలున్నారు. 7 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 19,619 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జూబ్లీహిల్స్ హస్తం హవా కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో పాటు ఇప్పటి వరకు వెల్లడైన దాదాపు అన్ని రౌండ్లలో హస్తం పార్టీ అభ్యర్థి లీడ్ లో కొనసాగారు. 1, 2, 4, 5, 6, 7 రౌండ్లలో కాంగ్రెస్ ముందంజలో నిలవగా కేవలం ఒక 3వ రౌండ్ లో మాత్రమే బీఆర్ఎస్ స్వల్ప ఓట్ల ఆధిక్యత కనబరిచినట్లు తెలుస్తుంది. ఇక తొలి 2 రౌండ్ల అధికారిక లెక్కలు పరిశీలిస్తే కాంగ్రెస్ 17,874 ఓట్లు, బీఆర్ఎస్ కు 14,879, బీజేపీకి 3,475 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం 8వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ లో అంచనాలకు మించి నవీన్ యాదవ్ దూసుకెళ్తున్నారు. ఆయనకు 10,000కు అటు ఇటుగా మెజారిటీ రావచ్చని మెజారిటీ సర్వేలు చెప్పాయి. అయితే 9వ రౌండ్ ముగిసేసరికి 19,000 ఆధిక్యంలో ఉన్నారు. మరి ఈ సెగ్మెంట్ లో చూసుకుంటే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 2014లో 9,242, మరి 2018లో 16,004, 2023లో 16,337 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. మరి ఈ సెగ్మెంట్ లో అత్యధిక మెజారిటీ రికార్డ్ మాత్రం కాంగ్రెస్ నుంచి 21,741 లీడ్లో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో దూసుకెళ్తుండటంతో పార్టీ శ్రేణులు సంబరాలు మొదలుపెట్టారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ వద్ద బాణసంచా కాలుస్తూ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ తుఫాన్, కారు పర్షాన్ అంటూ పలువురు ఐఎన్సీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అయితే పోస్టులు పెడుతున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తుంది. తొలి 6 రౌండ్లలో ఆ పార్టీ స్పష్టమైన మెజారిటీ కనపరిచింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలుకొని ఇప్పటి వరకు పూర్తయిన అన్ని రౌండ్లలో హస్తం స్పష్టమైన లీడ్ చూపింది. మిగిలిన రౌండ్లలో సైతం ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు అత్యధిక ఓట్లు వస్తాయన్న ధీమాలో ఆ పార్టీ నేతలున్నారు.
9 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జూబ్లీహిల్స్ హస్తం హవా కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో పాటు ఇప్పటి వరకు వెల్లడైన దాదాపు అన్ని రౌండ్లలో హస్తం పార్టీ అభ్యర్థి లీడ్లో కొనసాగారు. 1, 2, 4, 5, 6, 7, 8, 9 రౌండ్లలో కాంగ్రెస్ ముందంజలో నిలవగా కేవలం ఒక 3వ రౌండ్లో మాత్రమే బీఆర్ఎస్ స్వల్ప ఓట్ల ఆధిక్యత కనపరిచినట్లు తెలుస్తుంది. ఇక తొలి 2 రౌండ్ల అధికారిక లెక్కింపు పరిశీలిస్తే కాంగ్రెస్ 17,874 ఓట్లు, బీఆర్ఎస్ కు 14,879, బీజేపీకి 3,475 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం 9వ రౌండ్ కౌంటింగ్ కొనసాగిపోయింది. తెలంగాణ రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం మరి కాసేపట్లో వెలువడనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణానంతరం అనివార్యమైన ఈ ఉప పోరును ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రస్తుతం యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మధ్య త్రిముఖ పోరు నడిచింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ లీడ్ భారీగా పెరుగుతుంది. 8వ రౌండ్ ముగిసేసరికి నవీన్ యాదవ్ 23,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వరుసగా 8 రౌండ్లలో ఆయన లీడ్ సాధించడం విశేషం. మరో 2 రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
మరి ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీ ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా అయితే దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. మరి కాంగ్రెస్ పార్టీలో ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే 1,02,351 ఓట్లు, మరి బీఆర్ఎస్ చూసుకుంటే 80,856, మరి బీజేపీ చూసుకుంటే 8,630. మరి కాంగ్రెస్ పార్టీ అయితే ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు 8 రౌండ్లు పూర్తి చేసుకుంది, మరో 2 రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరి ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ముందంజలో ఉంది కాబట్టి మరి ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర అయితే మరి కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా సంబరాలు అయితే మొదలు పెట్టేశారు. మరి ఇంకా 2 రౌండ్లలో మరి ఎంత ఆధిక్యం చూపిస్తుందో మరి వేచి చూడాల్సిందే. ఇంకా మరో 2 రౌండ్ల కోసం అయితే మరి కొద్దిసేపట్లో మనకు తెలియనుంది. మరి ఇప్పటి వరకే 8 రౌండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా మరి అక్కడ ప్రతి ఒక్కరు కార్యకర్తలు కూడా సంబరాల్లో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. స్వీట్లు పంచుకుంటూ సంబరాలు, బాణసంచ పేలుస్తూ కూడా సంబరాలు అయితే మొదలు పెట్టేశారు. మరి మరో 2 రౌండ్లు ఉన్నాయి. మరి 2 రౌండ్లు మాత్రం మరి కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టే ప్రస్తుతం అయితే మనకు తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి మరో 2 రౌండ్లు మరి ముందంజలో మరి ఉంటుందా, ఏ విధంగా మరి మనకి బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ మరి ఒక 3వ రౌండ్ మాత్రమే మరి బీఆర్ఎస్ అయితే ముందంజలో ఉంది. మిగతా ప్రతి ఒక్క రౌండ్ కూడా కాంగ్రెస్ మాత్రం ముందంజలో అయితే మనకు కనిపించింది. మరి కాంగ్రెస్ మరి ప్రస్తుతం చూసుకుంటే మాత్రం ఓట్స్ 1,02,351 ఓట్లు మాత్రం ముందంజలో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది చాలా స్పష్టంగా. మరో 2 రౌండ్లు అయితే మనకు వేచి ఉంది. మరి అప్పటి వరకు అయితే మనము ఆ 2 రౌండ్లు కంప్లీట్ అయ్యే వరకు మనకు వేచి చూడాల్సిందే. అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ప్రజలు జూబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించడం ద్వారా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి సంక్షేమం పట్ల మేము సంతృప్తిగా ఉన్నామనే సందేశాన్ని ఇచ్చినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్స్, పార్టీ ఆఫీస్ బేరర్స్, ప్రతి కార్యకర్త జూబ్లీహిల్స్లో శ్రమించి మా సంక్షేమం అందుతున్న తీరు, రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్న అభివృద్ధి తీరుతెన్నులు, ముఖ్యంగా హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రత్యేక దృష్టి వల్ల రాబోతున్నటువంటి మరో ఫేస్ ఆఫ్ మెట్రో, మూసీ సుందరీకరణ, ఇవాళ జూబ్లీహిల్స్ రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి
ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన బేషుగ్గా ఉందని చెప్పకనే చెప్పినారు. నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు పార్టీ తరఫున. సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధ, విద్య వైద్యం పట్ల వారికి ఉన్న ఆసక్తి, వారు జరుపుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం బేషుగ్గా పోతా ఉంది. ఇవాళ జూబ్లీస్ ఎన్నిక రేపు హైదరాబాద్లో జరగబోయే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ జరిగే ఎన్నికకి విజయానికి నాంది. ప్రజలు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామనే మాట ఇవాళ జూబ్లీస్ ఎన్నికల్లో ఇంత మంచి మెజారిటీ ఇచ్చి చెప్పడం జరిగింది. ఈ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా మా సంక్షేమాన్ని ప్రజలు అందుకున్నటువంటి తీర్థంలో వివరించగలిగినారు. కాబట్టే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మాకు పట్టం కట్టినారు. ఈ ఎన్నిక ద్వారా ప్రజలు రెండు సందేశాలు స్పష్టంగా ఇచ్చినారు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ పట్ల మేము సంతృప్తిగా ఉన్నాం. వచ్చే 3 ఏళ్లే కాదు, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం 100 సీట్ల పైగా గెలుస్తుందనేటువంటి మేము చెప్తూ వస్తున్న దానికి బలం చేకూర్చింది. ఇవాళ ఆనాడు కంటోన్మెంట్ ఎన్నిక కానీ వాళ్ళ జూబ్లీస్ ఎన్నిక కానీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినారంటే ప్రజలు ముఖ్యమంత్రి పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమం పట్ల సంతృప్తిగా ఉన్నారనే మాట స్పష్టమైంది. రెండో సందేశం వాళ్ళ జూబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీకి సెలవు చెప్పినారు. పార్లమెంట్ ఎన్నికల్లో వారికి 0 సీట్లు ఇచ్చినప్పుడే బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఇంకా భవిష్యత్తు లేదు అన్నట్టు మాట చెప్పడం జరిగింది. ఇవాళ కూడా జూబ్లీ ఎన్నికల్లో వారు సిట్టింగ్ సీటు ఓడిపోయినారంటే బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో స్థానము లేదు అని మరొక సందేశాన్ని కూడా ఇవాళ ప్రజలు, జూబ్లీస్ ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా అర్థమవుతోంది. ముఖ్యమంత్రి గారు ఇటీవల చెప్పినారు, బీఆర్ఎస్ పార్టీకి గతమే కానీ భవిష్యత్తు లేదని. ఈ తీర్పు ద్వారా అది రుజువైందని చెప్పొచ్చు. వచ్చే రోజుల్లో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మా మంత్రివర్గ సభ్యులు కానీ, మా శాసనసభ్యులు కానీ, మండలి సభ్యులు కానీ, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల ఆకాంక్షలకి, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఇదివరకు మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలు చాలా వరకు పూర్చగలిగినాం. ఇంకా మిగిలినవి కూడా ఇచ్చి 3 ఏళ్ళు సుపరిపాలన అందించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి 3 ఏళ్ల తర్వాత ఎన్నికల్లో 100 సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఈ వచ్చే 8 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ప్రజలకు అవసరమైన కార్యక్రమాన్ని కూడా చేస్తుందని మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా 42% రిజర్వేషన్ రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష, ఖర్గే గారి యొక్క ఆశయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకున్న తరుణంలో మేము బీసీలకు కట్టుబడి ఉన్నాం, బీసీల అభివృద్ధి కట్టుబడి ఉన్నామని అక్కడ బీసీ బిడ్డ నవీన్ యాదవ్కి సీటు ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా దీన్ని హర్షిస్తూ మేము 42% రిజర్వేషన్ 2 చట్టాలు తీసుకురావడం, బీజేపీ దీన్ని ఆపేయడం, దానివల్లనే ఇలా జూబ్లీస్లో బీజేపీ అభ్యర్థి పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో చూసినాం. ప్రజలు స్పష్టంగా నమ్ముతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బీసీల యొక్క రిజర్వేషన్ పట్ల కమిట్మెంట్తో ఉందనే మాట. బీజేపీ ఏ రకంగా ఆపుతుందో కూడా తెలుసుకునే మరి బీజేపీ పరిస్థితి అంత తక్కువ ఓట్లు వేసినటువంటి పరిస్థితి జూబ్లీస్ ఎన్నికల్లో. ఏది ఏమైనా నేను మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఇది వారి విజయయాత్రలో ఇదొక మణిహారం. ఇలా జూబ్లీస్ ఎన్నిక కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఖర్గే గారు, రాహుల్ గాంధీ యొక్క ఆశయం మేరకు ఒక బీసీ బిడ్డని మంచి మెజార్టీతో గెలిపించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిది, ప్రతి కార్యకర్తది. జూబ్లీస్ ఎన్నిక కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి అంకితం. వారి కృషి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకుంటుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం.
నవీన్ యాదవ్ గెలుపు రేపు హైదరాబాద్లో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ కొద్ది రోజులు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కానీ డెఫినెట్గా జూబ్లీహిల్స్ పౌరులు జూబ్లీహిల్స్ ఓటర్సు అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. మీరు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని ఆదరించి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ప్రజా పాలనని కితాబిస్తూ అభినందిస్తూ ఈ తీర్పు ఇచ్చినందుకు జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ధన్యవాదములు. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ అక్కడ కొంత ఆశ ఉండింది, ప్రజలు ఆ రకంగా ఆదరించినారు. కానీ మీకు తెలుసు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి అక్కడ జరిపినట్టు ప్రచారం కానీ వివిధ కారణాల వల్ల అక్కడ కొంత వెనుకంజలో ఉన్నాం. ఏదేమైనా పూర్తి రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్పందిస్తాం. సార్, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేది బీఆర్ఎస్ వాదిస్తుంది. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడారు. ఏ రకమైన అధికార సీరియల్ బంచ్లు డబుల్ బంచ్లు అందుకని గెలిచింది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఓడిపోయిన తర్వాత ప్రతి పార్టీ ఇదే రకమైనటువంటి మాటలు మాట్లాడతారు. ప్రజలు ఓటర్ మిషన్ మీద బటన్ నొక్కందే ఓట్లు పడతాయా? జూబ్లీహిల్స్ ప్రజలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆదరిస్తూ ఉన్నారు, కితాబిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఆ రకంగా అంత మంచి మెజార్టీతో గెలిచినాం. ఇప్పటివరకే దాదాపు 23-24 వేలు వచ్చిందని అంటున్నారు. ఇంకా మంచి మెజారిటీ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇది ప్రజా విజయం. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ప్రజలకు నచ్చింది, ప్రజలు మెచ్చింది. కాబట్టి ఈ విజయం. థ్యాంక్ యూ. షబీర్ అలీ గారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆల్రెడీ జూబ్లీహిల్స్ విక్టరీ మీద డీటెయిల్స్గా చెప్పినారు. అట్లాగే మా సుదర్శన్ రెడ్డి సాబ్ కూడా చెప్పినారు. నేను ఒకటే కేటీఆర్తో సవాల్ చేస్తున్నాను. కేటీఆర్ గారు, మీరే మాకు వచ్చి సవాల్ చేసినారు, ఇది రెఫరెండం అన్నారు. కాంగ్రెస్ పరిపాలన రెండు సంవత్సరాలది ఇది రెఫరెండం, మీ పాలన బాగలేదు, ప్రజలు మీకు వ్యతిరేకత ఉన్నారు అని రెఫరెండం చేసినారు. ఆయనతో సహా బండి సంజయ్ కూడా రెఫరెండం అన్నారు. నేను అంటున్నాను, రెఫరెండం ఛాలెంజ్ చేశాను. ఛాలెంజ్లో జూబ్లీహిల్స్ ప్రజలు, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు ముగ్గు చూపించి ఏదో 1000-200తో 2000తో కాక దాదాపు 25,000 మెజార్టీ వస్తున్నది. 25,000 మెజార్టీ వచ్చినాక కేటీఆర్ ఇవి నాచనా న్యాయంతో అంగం తేడా అన్నట్టు మాట్లాడకుండా మీరు రిగ్గింగ్, ఏం రిగ్గింగు, ఏం పంచినా 1000-2000 ఫరక్ వస్తుంది అని 25,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నప్పుడు ఇట్లా నువ్వు సరిగ్గా చెప్పుకో. ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవిస్తాము, ప్రజలు తీర్పు ఏదేనో దాన్ని గౌరవిస్తామని చెప్పు. కానీ ఉల్టా చోర్ కొత్తవాళ్ళ డాటా నువ్వే కదా నేను ఛాలెంజ్ చేసింది. మాకు రా రెఫరెండం చూపించేసినారు. ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై కాంగ్రెస్ పార్టీ అని ఆల్రెడీ చెప్పేసింది. ఇంకేమున్నదా? ఇక నీకు వదిలేస్తున్నా, నువ్వు రాజీనామా చేస్తావు. నీకు ఉన్నది ఆడ పార్టీ, కానీ నువ్వు రాజీనామా చేస్తావా లేకుంటే బండి సంజయ్ ఇంకోసారి గుండు కొట్టుకుంటావా, ఏం చేస్తావో ఇక ఆయనకే వదిలేస్తాను. థ్యాంక్ యూ.